నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇస్రో చేసిన ప్రయోగం విజయవంతం. ఎక్స్పోసాట్ ప్రయోగం విజయవంతంతో చరిత్ర సృష్టించిన భారత్. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. తమ సమస్యలు పరిష్కారం చేయాలంటూ మున్సిపల్ కార్మికుల నిరసన. సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరసనలు విరమించేదే లేదని స్పష్టం. పశ్చిమ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుండి టీడీపీలోకి చేరికలు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంపీ కేశినేని నాని. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎక్స్పోసాట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఎక్స్పోసాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని తెలిపారు. అమెరికా తర్వాత ఈ తరహాలో ప్రయోగం చేపట్టిన రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించినట్లు సోమనాథ్ పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కొత్త సంవత్సరాన్ని విజయోత్సాహంతో ప్రారంభించింది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C-58 వాహక నౌక ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహంతో సోమవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు నింగిలోకి దూసుకువెళ్లింది. నిన్న ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రారంభమైన 25 గంటల కౌంట్డౌన్ అనంతరం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV-C రాకెట్ నింగిలోకి తీసుకువెళ్లింది. PSLV-C-58లో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్పోసాట్ను అంతరిక్షంలోకి పంపించారు. ప్రయోగించిన అనంతరం 21 నిమిషాలకు ఎక్స్పోసాట్ నిర్ణీత కక్షలోకి చేరింది. ఈ ప్రయోగం సహాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ఎక్స్పోసాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలతో పాటుగా స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందన్నారు. ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ ముఖ్య లక్ష్యమని వెల్లడించారు. ఇలాంటి ప్రయోగం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేసిందని తెలిపారు. ఆ తర్వాత మనమేనని ఈ ప్రయోగాన్ని చేశామని వెల్లడించారు. అమెరికా 2021లో IXPE పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఎక్స్పోసాట్ జీవితకాలం 5 ఏళ్లు ఉంటుందని తెలిపారు. కృష్ణా బిలాలను అర్థం చేసుకోవడానికి ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎక్స్రే పొటాన్లు వాటి పోలరైజేషన్పై అధ్యయనం చేస్తుందని, ఆ తర్వాత కృష్ణా బిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్కు సంబంధించిన వివరాలను ఎక్స్పోసాట్ బహిర్గతం చేస్తుందని సోమనాథ్ వెల్లడించారు. On 1st January 2024, yet another successful mission of PSLV has been accomplished. PSLV-C-58 has placed the primary satellite Exposat in the desired orbit. The solar panel of the satellite also has been deployed successfully. So with this, the new year has begun with the launch of PSLV. We have an exciting time ahead. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Lift off normal. So happy new year to all of you. So on 1st January 2024, yet another successful mission of PSLV has been accomplished. PSLV-C-58 has placed the primary satellite Exposat in the desired orbit of 650 kilometer, 6-degree inclination. And we'll be waiting for the exact orbital parameters that will just now come. And we are also waiting for the satellite to have its solar panel deployed. That also will come in a few seconds from now. From this point, the orbit of the PSLV fourth stage will be reduced to a lower orbit, where the upper stage of the PSLV, which is now described as POEM, PSLV Orbital Experimental Module, will carry out experiments with 9 of the onboard payloads. And that will take some time, and we will come back to listen to all of that, what happened in the POEM experiments little later. Meantime, let me also announce the orbit that has been accomplished, which is available through various routes. It shows excellent orbit, and the deviations from the
The targeted orbit is hardly. విలువలతో కూడిన రాజకీయ నాయకులే సమాజానికి అవసరమని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. నీతి నిజాయితీలు ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలనేది తన కోరిక అన్నారు. ప్రజాసేవ చేయాలనుకునేవారు త్యాగాలు చేయాలని తెలిపారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ హయాంలో సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం నుండి టీడీపీలో భారీ చేరికలు జరిగాయి. కేశినేని భవన్ నందు బీసీ నాయకులు పట్నాల హరిబాబుతో పాటు పెద్ద ఎత్తున పలు పార్టీలకు చెందిన నాయకులు ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి నాని వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ నీతి నిజాయితీలు ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలనేది తన కోరిక అన్నారు. ప్రజాసేవ చేయాలనుకునేవారు త్యాగాలు చేయాలని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని అన్నారు. వైసీపీ నేతలే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. విజయవాడ పార్లమెంటు ప్రజలు ఎప్పుడూ తన వెంటే ఉంటారని పేర్కొన్నారు. నేను ఎలా ఉంటానో నాతో ఉండేవాళ్లు కూడా అలానే ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. అందరికీ ముందుగా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు దాదాపు 4 years 9 months అయింది ఎలక్షన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైసీపీ. మీకు టోటల్గా ఏ రంగంలో తీసినా ఫెయిల్యూరే. ముఖ్యంగా నిన్న చూశారు మీరు, వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తులే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం మీద. ముఖ్యంగా మీరు చూశారు మంగళగిరి కానీ, లేదా ఈస్ట్ గోదావరి కానీ, విశాఖపట్నం కానీ, అన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రజలు కానీ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం వాటెవర్ అలయన్స్ జనసేన ప్రభుత్వం మాత్రమే రాబోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సార్, మీ చుట్టూ కూడా సెకండ్ క్యాటర్ మొత్తం కూడా మీతో ప్రయాణం చేస్తూ ఉన్నారు, కానీ ఫస్ట్ క్యాటర్ మొత్తం కూడా మరోవైపు ఉంది. సో దీన్ని ఎలా చూస్తారు? మీ విజయవాడ పార్లమెంట్లో 25 లక్షల మంది ప్రజలు ఉన్నారు, 16 లక్షల మంది ఓట్లు ఉన్నారు. అందరూ నా ఏమిటి ఉంటారు, నేను వాళ్ళు ఏమిటి ఉంటాను. వెరీ సింపుల్. ఈ 16 లక్షల మంది ఓటర్లో 25 లక్షల మంది ఓటర్ల వెనకాల నేను ఉంటాను, వాళ్ళ వెనకాల ఉంటాను. నాని గారి ఆధ్వర్యంలో టీం టీడీపీగా మనమందరం కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. టీడీపీ పార్టీకి బలోపేతం చేసే విధంగా మనమందరం కూడా ఈ రోజు వరకు కృషి చేస్తూనే ఉన్నాం. మనమందరం చూసాం, ఆంధ్ర రాష్ట్రంలో 4.5 సంవత్సరాలు ఉండేది. ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూర్చడంతో మొదలెట్టిన సర్కార్ ఈ రోజు వరకు కూడా కూర్చడం వరకే పరిమితమైన తప్ప ఒక రాష్ట్రానికి, ఒక ప్రజలకి సంక్షేమం అభివృద్ధి చేయాలనే ఆలోచన లేకుండా ఇంతవరకు కూడా చరిత్రలోని ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజధాని లేని సర్కారుగా ఉండిపోయే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉందని చెప్పి మనందరికీ తెలుసు. మరోవైపు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినాయకులుగా రాష్ట్రాన్ని ఏ రకంగా ఆదుకోవాలి, రాష్ట్రాన్ని ఏ రకంగా కాపాడాలి, ప్రజల మీద పడుతున్న భారాన్ని, ప్రజల మీద జరుగుతున్న అరాచకాల్ని ఆపడానికి నిరంతరంగా ఆయన ప్రజల పక్షాలు నుంచొని రాష్ట్ర భవితరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, నిరుపేదల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. మనమందరం చూసాం, 74 సంవత్సరాల వయసున్న నారా చంద్రబాబు నాయుడు గారిని చివరికి ఏమీ చేయలేక ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని బంధించి తప్పుడు కేసులు పెట్టించి కారాగారంలో పెట్టడం జరిగింది. బీసీ సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం కూడా ముందుకి ఒక అడుగు ముందుకేయాలంటే అది ఒక్క టీడీపీతో సాధ్యం అనేది కాబట్టి నేను ఎన్ని సంవత్సరాల నుంచి స్తబ్దతగా ఉన్నటువంటి వ్యక్తిగా ఒక చిన్న విషయంలో ఒక కేసీనేని భవన్ దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు ఇక్కడ చాలా కంఫర్టబుల్ గా అనిపించింది అన్నమాట. ఒక ఎంపీగా నన్ను ఆయన చాలా అంటే ఎవరితో వచ్చినటువంటి సోదరులు కూడా ఆయన ఎంపీ కదా ఏంటి అంత సింపుల్ గా మనని రిసీవ్ చేసుకున్నాను చెప్పేసి అది నాకు హర్ట్ బాగా గుండె లోతుకి వెళ్ళింది. కంపల్సరిగా నేను అతనితో ప్రయాణం చేయాలనేటువంటి నిర్ణయం ఆ రోజే తీసుకున్నాను. పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారిని నేను సమర్థిస్తూ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తూ, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో 52% పైన ఉన్నటువంటి బీసీ కులాలన్నింటినీ కలిపి పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని 83ని పునరావృతం చేయడానికి మాత్రమే నేను కోరుకుంటానని చెప్పి తెలియజేయాలి. 53లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆ రోజు నుంచి బలంగా ఉన్నా కానీ గెలవలేని పరిస్థితిలో ఉంది. కానీ ఈ రోజున
కేశినేని నాని గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లు కూడా బలమైనటువంటి నాయకత్వం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఆ బలాన్ని మేము పూర్తిగా మీరు కూడా మీకు బలాన్ని చేకూర్చి పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం జెండా మాత్రం ఎగరేయటానికి మాత్రం మా బీసీలు మాత్రం సహకరిస్తున్నాం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ నూతన సంవత్సరంలో సకల శుభాలు చేకూరాలని భక్తజనం బాబాకు పంచామృత అభిషేకాలు నిర్వహించటం జరిగింది. నగరంలోని ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయిబాబా సన్నిధికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భజన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలతో సాయిబాబా మందిరాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా దేవస్థాన పాలక మండలి ప్రతినిధులు శ్రీహరి మాట్లాడుతూ సాయిబాబా మందిరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని సాయినాథునికి పూజా కార్యక్రమాలు చేయటం జరిగిందని పేర్కొన్నారు. షిరిడి సాయినాథుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రియ భక్తులకి మనవి, ఈరోజు నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభ దిన సందర్భంగా మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి గౌతమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 గంటల వరకు దర్శన నిమిత్తం మందిరం తీసి ఉంది. తెల్లవారుజామున మరలా 4 గంటల నుంచి భక్తుల దర్శనార్థమై మందిరం అంతా కూడా తీసి యథావిధిగా చేయవలసిన నిత్య కార్యక్రమాలన్నీ నిర్వహించి భక్తులకు దర్శనార్థం వదలడం జరిగింది. గౌరవాధ్యక్షులైన శ్రీ గౌతమ్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా రాత్రి నుంచి ఇప్పటి వరకు సుమారు 12,000 మందికి క్యాలెండర్స్ ఉచితంగా బాబావారి యొక్క పటాన్ని అందజేయడం జరిగింది. ఈరోజు జరిగే అన్నదానంలో కూడా ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా అంతమందికి కూడా అన్నప్రసాదం అందించే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో బాబావారిని దర్శించుకుని సద్గురువైన సాయినాథుడి అనుగ్రహంతో ఆనందంగా జీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మందిరంలో యథావిధిగా తెల్లవారుజామున మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం, విశేషమైన సహస్రనామార్చన జరిగాయి. అదేవిధంగా సాయంత్రం కూడా యథావిధిగా అర్చనలు జరుగుతాయి. ఈ విశేషమైన సమయంలో భక్తులందరూ బాబావారి అనుగ్రహంతో ఆనందంగా జీవించవలసిందిగా మనవి. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయటంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు మండిపడ్డారు. ఇచ్చిన వాగ్దానాలను మాత్రమే కార్మికులు అమలు చేయాలని కోరుతున్నారని తెలిపారు. నూతన సంవత్సరం రోజు కూడా కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కోసం రోడ్డెక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ వీఎంసీ ఎదురుగా కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసనలో సిపిఎం నేతలు కాశీనాథ్, బాబురావులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరం మున్సిపల్ కార్మికుల నిరసనలతో మొదలయ్యాయని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నిరసనలు ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. నగరంలో పరిశుభ్రత గాడి తప్పిందని, ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కార్మికులు కోరుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమ్మె విరమించే వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మొండి వైఖరిగా వెళ్లటం మంచిది కాదన్నారు. భవిష్యత్తులో ఏమి జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరింది. ఈ సమ్మె న్యాయసమ్మతమైనటువంటి కోరికలతో సమస్య పరిష్కారం చేయమనమని ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం సమ్మె చేస్తా ఉన్నాం. ఈ సమ్మెకు ముందు చాలా ప్రయత్నాలు చేశాం. పాదయాత్రప్పుడు ₹1,00,000 ఇచ్చినా మీ రుణం తీరదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా అని సీఎంగా నేను వస్తా ఉన్నా, నేను చేస్తా లేదా నువ్వు చేస్తే మంచిదని చెప్పనని అడిగిన క్లిప్పింగ్స్తో సహా చూసాం. మరి రెండూ చెప్పింది నువ్వే. పర్మనెంట్ చేస్తానన్నావు, 26,000 జీతం ఇస్తానన్నావు. ఎందుకని 4.5 ఏళ్ళైనా ఒలక్కుండా పలక్కుండా ఇవ్వకుండా చేస్తా ఉన్నావని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకనే అనివార్యంగా ఈరోజు సమ్మెకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేకపోతే 4.5 ఏళ్ల తర్వాత సమ్మెకు వచ్చాము అని అంటే నీకు 4.5 ఏళ్ల సమయం ఇచ్చాం, చాలా సమయం ఇచ్చాం. పారిశుద్ధ్య కార్మికులు, వాటర్ అండ్ డ్రైనేజీ, వెహికల్ డిపో, పార్క్ సెక్షను,
డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ వాళ్ళు, ఎస్టీపీ వాళ్ళు, ఇన్ని రకాలైనటువంటి విభాగాలు, ఈవెన్ దో కంప్యూటర్ ఆపరేటర్తో సహా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. కమిషనర్ గారి డ్రైవరు, ఆఫీసర్ల డ్రైవర్లతో సహా 46 మంది ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. కొత్త సంవత్సరం నిరసనలతో ప్రారంభమైంది, కార్మిక ఉద్యమాలతో ప్రారంభమైంది. ప్రభుత్వం సిగ్గుపడాలి. కనీసం నూతన సంవత్సరం రోజున మున్సిపల్ కార్మికుల్ని, అంగన్వాడీ కార్మికుల్ని రోడ్డెక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది న్యాయమేనా? 7 రోజులుగా మున్సిపల్ కార్మికులు, 21 రోజులుగా అంగన్వాడీ వాళ్ళు చేస్తున్నారు. నీకు పట్టదా? ఈ ప్రభుత్వానికి పట్టదా? కనీసం పిలిచి పరిష్కారం చేయొచ్చు కదా. పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నాం. నగరాలు కంపు కొడుతూ ఉన్నాయి, నగరాలు కంపు కొడుతున్నాయి, డ్రైనేజీ పొంగి పొరులుతూ ఉంది. ఇది మా ప్రజారోగ్యానికి మంచిది కాదు. కానీ దాని కార్మికులు అంటానికి వీల్లేదు. కార్మికులు సమ్మెలో వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది ప్రభుత్వం. కాబట్టి నగరాల్లో పరిశుభ్రత దెబ్బతింటా ఉందంటే, చెత్త పెరిగిపోతూ ఉందంటే అది ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాళ్ళు నోటీసులు ఇచ్చారు ముందే, అంతకుముందు ధర్నాలు చేశారు, 5 ఏళ్ళు ఎదురు చూశారు. ఎందుకు వాళ్ళని పిలిచి మాట్లాడి పరిష్కారం చేయకూడదు? వాళ్ళు 26,000 జీతం అడిగారు. పోనీ ఏం చేస్తావో చెప్పొచ్చు కదా. 2024వ సంవత్సరం చారిత్రాత్మకమైందని, ప్రజల కష్టాలు తొలగించి రాష్ట్ర దశా దిశను మార్చే ప్రభుత్వం రానుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్ర ప్రజలు 5 ఏళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అన్ని రంగాలు కుదేలయ్యాయని, అవినీతి అరాచకాలతో రాష్ట్ర ప్రతిష్టతను దిగజార్చారని తెలిపారు. ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చిన ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడాలన్నారు. బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగర ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేలాది మంది పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, అన్ని రకాల పన్నులు పెరిగిపోయి ఉపాధి లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఉపాధి కోసం ప్రజలు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం మాట పెద్ద అబద్ధమని, మద్యపాన నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల ప్రచారానికి రానని చెప్పిన జగన్ ప్రచారానికి ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. 5 లక్షల మంది కల్తీ మద్యం తాగి చనిపోయారని, కరోనా చావుల కన్నా జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన మద్యం తాగి ఎక్కువ మంది చనిపోయారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, 33,000 మంది మహిళలు అదృశ్యమయ్యారన్నారు. ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చిన ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడాలన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 2024 ప్రతి పండక్కి కానుకలు పొందే సంవత్సరంగా మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజున ప్రజల అభీష్టం కూడా పండగ ఉత్సవాలు జరగాలి. అది జరగాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క మాటతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తామని చెప్తా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్ట, ఆంధ్ర రాష్ట్రం యొక్క అంతకుముందు అన్నపూర్ణ అనే ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున ఎడారిగా మారిపోతూ ఉందనే భావన భారతదేశం అంతా కూడా కలుగుతూ ఉంది. వాళ్ళు ఎంత దురదృష్టం అంటే 37,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో కనపడకుండా పోయారంటే ఇది ఒక్కసారి గుండెని కలిచివేస్తాం. ఉలిక్కి పడతా ఉన్నారు ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా, ఏ రోజు ఏం జరుగుద్దని. అంత అరాచకం ఈ రాష్ట్రంలో ఏరులై పారుతూ ఉందని కూడా ఒకసారి తెలియజెప్తున్నాను. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసే మద్యం ద్వారా 5 లక్షల మందికి పైగా మరణించారంటే 5 లక్షల కుటుంబాలు రోడ్డున పడేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలోని అమ్మవారి దర్శనానికి వచ్చిన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు అమ్మవారి శేష వస్త్రము, ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు.
నమో నమః శంకరాయ జగశంకరాయ నమో నమః శంకరాయ శంకరాయ జగశంకరాయ శంకరాయ జమయస్కరాయ మయస్కరాయ జమయస్కరాయ 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 మయస్కరాయ జమయస్కరాయ ఆదిపదం విహాం అస్యాః పృథివ్యాధ్యక్షం ఇమమింద్ర వృషభం గృణో శ్రీ అమ్మవారి ఆలయానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి రామచంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు శ్రీ అమ్మవారి ప్రసాదమును శేషవస్త్రాన్ని చిత్రపటాన్ని అందజేశారు. సత్యనారాయణపురం గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా నిన్న సాయంత్రం గాయత్రి కళ్యాణ మండపంలోని అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వ మానవాళికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే అయ్యప్ప భజన కార్యక్రమం చేపట్టారని తెలిపారు. నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సొసైటీలో ఈ సంవత్సరం చివరాంకంలో అయ్యప్ప స్వామి భజన్ని ఈరోజు గాయత్రి సొసైటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చారు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఇతర అయ్యప్ప స్వాములు, మా కాన్స్టిట్యున్సీ నుంచి అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ చివరి దశలో ఉన్నటువంటి సందర్భంలో, నూతనంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో మంచి జరగాలని, విజయవాడలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి జరగాలని, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి జరగాలని, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో సమస్త మానవాళికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు అయ్యప్ప స్వామి భజన పెట్టడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని చెప్పని రాబోయే సంవత్సరం 24 దేదీప్యమానంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి యొక్క ఆశీస్సులు, స్వామివారి యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరి కుటుంబం కూడా చాలా ముందుకు వెళ్ళాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 24వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా రాబోయే రోజుల్లో అమ్మవారు ఆశీస్సులు బలంగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రవాణా రంగం సంక్షోభంలో ఉందని, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం నూతన అధ్యక్షులు నాగుమోతు రాజా అన్నారు. సంక్షోభంలో ఉన్న సమయంలో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవటం సవాలుతో కూడుకుందని, అందరి సహకారంతో లారీ యజమానులు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
బెన్ సర్కిల్ సమీపంలోని కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం హాల్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తొలుత గత కార్యవర్గ సభ్యులు 3 ఏళ్ల పదవీ కాలంలో చేసిన కార్యక్రమాలు, స్టీరింగ్ కమిటీ, పాలకవర్గ సభ్యులు, సంఘ సభ్యులు అందించిన సహకారం గురించి కార్యవర్గం చేసిన కృషిని వివరించారు. అనంతరం కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించి వారికి వీడ్కోలు పలికారు. 2024-2026 సంవత్సరానికి అధ్యక్షుడిగా నాగుమోతు రాజాను ఎన్నుకున్నారు. ఆయన నేతృత్వంలోని కార్యవర్గ సభ్యులతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రవాణా రంగం సంక్షోభంలో ఉన్న సమయంలో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవటం సవాలుతో కూడుకున్నదని అన్నారు. కరోనా కారణంగా రవాణా రంగం కుదేలైందని తెలిపారు. డీజిల్, ఆయిల్ ధరలు, టోల్గేట్ ఛార్జీలు పెరిగాయన్నారు. ఒక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా ఆయిల్ ధరలు ఉన్నాయని తెలిపారు. ఆయిల్ ధరలు పెరగటం వల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయని, ప్రజలు కొనలేని పరిస్థితి ఉందన్నారు. అందరి సహకారంతో రవాణా రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 24 నుంచి 26 డిసెంబర్ 37 వరకు 3 సంవత్సరాల కాల పరిమితి, అందులో భాగంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయటం జరుగుతుంది. రవాణా రంగం చాలా కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ బాధ్యతలు చేపడటం మాకు ఒక ఛాలెంజ్గా చేయటం జరిగింది. ఎందుకంటే కరోనా అప్పుడు కూడా గత 4 సంవత్సరాల అప్పుడు కూడా కరోనా నుంచి ఈ రవాణా రంగం చాలా కుబేలైపోయింది. డీజిల్ ఆయిల్ పెరగటం, టోల్ గేట్లు విపరీతంగా నెల పెరిగిపోవటం, జిఎస్టీ ఒక రాష్ట్రానికి ఆయిల్ రేట్లు వ్యత్యాసం బాగా విపరీతంగా ఉండటం, ఇక్కడ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ కొనలేని పరిస్థితిలో ఉండటం కూడా, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి ఏ మార్గానైనా రవాణా ద్వారా వెళ్ళాలంటే ఒక లారీ అనేది ఈ రవాణా ద్వారా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కానీ మీ అందరి సహకారం, మీడియా ద్వారా కానీ ప్రజల సహకారంతో మా రవాణా రంగాన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ మరొకసారి మా రవాణా రంగం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. రాష్ట్ర ప్రజలందరికీ, మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్. గడిచిన 7 దశాబ్దాల పైబడి ఈ దేశాన్ని ఎన్డీఏ ఇండియా కూటములు పరిపాలించిన కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను మూటకట్టుకుని ఆయా రంగాలను నిర్వీర్యం చేశాయంటూ మండిపడ్డారు. తాము థర్డ్ ఫ్రంట్కి సంకేతాలిస్తూ నూతన శకానికి నాంది పలకనున్నట్లు తెలియజేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి మహేష్, ఈ దేశాన్ని ఇండియా కూటమి, ఎన్డీఏ కూటములు విడతల వారీగా పరిపాలన చేస్తూ ప్రభుత్వ ఖజానాలను పెద్దలకు దోచిపెట్టడమే కానీ దేశ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కార్మిక, కర్షక, ఉద్యోగ రంగ విధానాలను అవలంబిస్తూ దేశ భవిష్యత్తును నిర్వీర్యం చేశాయంటూ ఆరోపించారు. ప్రజలకి అవసరమైన థర్డ్ ఫ్రంట్ నిర్మాణాన్ని ఒక రాష్ట్ర అధ్యక్షుల కింద ఆరంభించడం నాకు ఎంతగానో ఆనందంగా ఉంది. ఈ విషయంపై మీడియా ముఖంగా అన్ని విషయాలని చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రధానంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి అని చెప్పి 2 కూటములు ఉన్నాయి. అవి ఇంతవరకు కూడా దేశానికి, రైతులకి, కార్మికులకి, కర్షకులకి, ఉద్యోగస్తులకి ఎలాంటి ఆర్థిక విధానాలు ఉంటే బాగుంటుంది అనే దాని మీద స్పష్టమైన ఒక స్టాండ్ తీసుకోకుండా ఎవరి పార్టీన వాళ్ళు ఆయా పార్టీలతో ఎలియన్స్ పెట్టుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థని, అలాగే ప్రజల్లో ఉన్న అసమానతల్ని బేరీజు వేసుకోకుండా కొన్ని నిర్ణయాలతో ఫోటో సెక్షన్లు, మీడియాలు, సమావేశాలు ఇలాగ అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఏం చేస్తే బాగుంటుంది అనే ప్రత్యామ్నాయం అనేది నేటికి కూడా మన ముందు లేని పరిస్థితి. దీని గురించి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ నిర్మాణం యూనియన్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ అలయన్స్, ఇవి ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, ఆర్థిక నిర్మాణం గురించి, అలాగే ఆర్థిక ఫలాలు దేశ ప్రజలకు అందడం గురించి ఈ యొక్క ఫ్రంట్ ఉంటుంది. ఈ ఫ్రంట్లో దాదాపు రైతు ఆత్మహత్యలు ఉండవు, అలాగే రైతు ఆత్మహత్యలు కాకోకుండా వలసలు ఉంటాయి, ఆ వలసలు కూడా ఉండవు. అలాగే దేశంలో ఏదన్నా కోవిడ్ వస్తే సంవత్సరంలో 1-2 లాక్డౌన్లు పెట్టినా సరే ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. అలాంటి ఆర్థిక వ్యవస్థ కూలిపోకుండా మా వంతుగా మేము థర్డ్ ఫ్రంట్లో నిర్మాణం తీసుకుంటాం.
రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ అక్క చెల్లెమ్మల వేతనాల పెంపు, గ్రాట్యుటీ ఈ రెండింటినీ ఈరోజు సీఎం ప్రకటించాలని రాష్ట్రంలోని అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఎదురు చూస్తున్నారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ తెలియజేశారు. లేని పక్షంలో నూతన సంవత్సరంలో వివిధ రూపాలలో కలిసి వచ్చే సంఘాలన్నింటినీ కలుపుకొని ట్రేడ్ యూనియన్లను, పార్టీలను కలుపుకొని సమ్మెను తీవ్రతరం చేస్తామని 3వ తేదీ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలియజేశారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్కు తక్షణమే వేతనాలు పెంచి గ్రాట్యుటీ ఇవ్వాలని కోరుతూ దుర్గాపురంలోని సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో అంగన్వాడీల 3 సంఘాల సంయుక్త ప్రెస్ మీట్ని కె సుబ్బరావమ్మ, కె లలిత, విఆర్ జ్యోతిలు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ గత 20 రోజుల నుండి సమ్మె చేస్తున్న సందర్భంలో 3 పర్యాయాలు మంత్రివర్గ కమిటీతో చర్చలు జరిపినప్పటికీ చర్చలు విఫలమైన సందర్భంలో నేడు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలు తీవ్ర అసంతృప్తికి లోనై ఉద్యమాన్ని తీవ్రతరం చేయటంలో ముందు భాగంలో పోరాటాలు నిర్వహించడానికి సమాయత్తమయ్యామని, ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలకు సమస్యలతో కూడిన వినతిపత్రాలు ఇచ్చారని మరియు ఎంపీలకు, మంత్రులకు కూడా నిరసన ప్రదర్శనలు తెలియజేసి వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేలు, మంత్రులు నేటికి సీఎం దగ్గరికి అంగన్వాడీల సమస్యలను ప్రస్తావించకపోవటం, వేతనాల పెంపు, గ్రాట్యుటీ ఈ రెండింటిపై ఏ నిర్ణయం చేయకపోగా మరియు వర్కర్స్, హెల్పర్స్ భయభ్రాంతులను గురిచేస్తూ 1వ తేదీ నుండి సచివాలయ సిబ్బందికి అంగన్వాడీ కేంద్రాల పనిని తాత్కాలికంగా అప్పచెప్తామని చెప్పటం సరైంది కాదని, దీనికి నిరసనగా జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద బైఠాయింపు చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. చర్చలకు వెళ్లిన సందర్భంలో వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు చేసేదా సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు. అయినప్పటికీ నేటి వరకు కూడా మంత్రుల కమిటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లకుండా నాన్పుతూ వాస్తవాలు ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ అక్క చెల్లెమ్మల వేతనాల పెంపు, గ్రాట్యుటీ ఈ రెండింటినీ ఈ రోజు సీఎం ప్రకటించాలని రాష్ట్రంలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. లేని పక్షంలో నూతన సంవత్సరంలో వివిధ రూపాలలో కలిసి వచ్చే సంఘాలన్నింటినీ, ట్రేడ్ యూనియన్లను, పార్టీలను కలుపుకొని సమ్మెను తీవ్రతరం చేస్తామని 3వ తేదీ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యాలయాలు, కలెక్టరేట్ కార్యాలయాల ముందు బైఠాయింపు చేస్తామని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రులు మొన్న ఇళ్ల దగ్గర ఆందోళన చేసిన సందర్భంలో మేము ముఖ్యమంత్రి గారికి చెప్తాము, మీ డిమాండ్ పరిష్కారం చేసే దిశలో మేము ఆలోచన చేస్తాము, ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారికి ఇంకా చెప్పలేదా, లేకపోతే ముఖ్యమంత్రి గారు వినట్లేదా అనేది మాకు అర్థం కావట్లేదు. అందుకనే ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా మేము చెప్పదలుచుకున్నాం, ఎప్పటికైనా ముఖ్యమంత్రి దృష్టికి మా సమస్యను తీసుకెళ్ళాలి, వెంటనే సమస్య పరిష్కారం చెయ్యాలి. ఈరోజు 10 డిమాండ్లు పరిష్కారం చేశామని చెప్తున్నారు. ఇచ్చింది కేవలం 4 డిమాండ్ల జీవో మాత్రమే. మరి మిగిలిన 6 డిమాండ్ల సంగతి ఏమిటి? మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మార్చాలని చెప్పేసి హామీ ఇచ్చారు, ఇంతవరకు జీవో లేదు. గ్రాట్యుటీని సుప్రీంకోర్టుకి కేసు వేసుకోండి అని చెప్పేసి సలహా ఇచ్చారు, ఇది అంగీకరించినట్ట? ఈ రోజుకి అంగన్వాడీలో చాలామంది, 100ల మంది చనిపోతున్నారు. ఒక్కరికైనా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం వైఎస్ఆర్ బీమా కాదు కదా, మట్టి ఖర్చులైనా ఇచ్చారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఉన్నటువంటి ప్రజానీకానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్, మినీ వర్కర్స్, హెల్పర్స్కి, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానందరికీ, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేటి వరకు కూడా అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్ల సమస్యలు తీసుకొని పోలేదని చెప్పడం చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే 3 సార్లు ప్రత్యక్షంగా మంత్రుల కమిటీ, సిఎస్ గారు చర్చలు జరిపినప్పటికీ కూడా సీఎం గారికి ఇంకా తెలియచేయలేదంటున్నారు. జగనన్న జన్మదినం రోజు కూడా మరి అక్క చెల్లెమ్మలకి మరి వేతనాల పెంపు, గ్రాడ్యుటీ ఇంప్లిమెంటేషన్ ఈ 2 విషయాలు చెప్తాడని ఆశించాము. ఆ రోజు చెప్పలేదు, క్రిస్టమస్ పండుగ రోజు కూడా చెప్పలేదు. ఈ రోజైనా జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం సందర్భంగానైనా మరి నూతన కోరిక గ్రాడ్యుటీ ఇంప్లిమెంటేషన్, వేతనాల పెంపు ఈ రెండింటిపైన ఈరోజు క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాం. ముఖ్యంగా పక్క రాష్ట్రం 18,000 ప్రకటించినప్పటికీ నేటికి 48 సంవత్సరాల నుండి అతి తక్కువ గౌరవ వేతనం వర్కర్స్కు 11,500 రూపాయలు,
హెల్పర్స్కి 7,000 రూపాయలు, మినీ వర్కర్స్కి 7,000 రూపాయలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నాయి. ముదిరాజులారా మేల్కోండి, రాజకీయ హక్కుల కోసం పోరాడదాం, కలిసి రండని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ కోర్న నారాయణ ముదిరాజ్ పిలుపునిచ్చారు. 20 లక్షలకు పైగా ఉన్న ముదిరాజులను రాజకీయ పార్టీలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 లక్షలకు పైగా ముదిరాజులను చైతన్యపరిచి రాజకీయ హక్కుల కోసం పోరాడేందుకు ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వర్ణనారాయణ, ప్రధాన కార్యదర్శి వలిబోయిన రాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ ప్రచార చైతన్య రథం ద్వారా కళాజాతాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 22వ తేదీ ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభమైన ప్రచార చైతన్య రథ ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా విజయవాడకు చేరుకుంది. చైతన్య రథం మధురనగర్లో కొనసాగింది. ప్రజా కళాకారుడు బుల్లెట్టు వెంకన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో కళాకారులు ప్రజా గేయాలతో చైతన్యపరిచారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వర్ణనారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముదిరాజులను రాజకీయంగా చైతన్యపరచడానికి కళాజాతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 20 లక్షలకు పైగా ఉన్న ముదిరాజులను రాజకీయ పార్టీలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఏకు మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరూ ఐక్యంగా హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వలిబోయిన రాజు ముదిరాజ్, మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుప్పల శివాజీ ముదిరాజ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు చింతకాయల శివాజీ గణేష్, ఉపాధ్యక్షుడు కోలా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. యాత్ర ప్రచార రథం ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు విజయవాడ రావడం జరిగింది. ముదిరాజుల ఐక్యత, అందరం కలిసికట్టుగా ఉండి ఏ పొలిటికల్ పార్టీ అయినా కానివ్వండి ముదిరాజులను గుర్తించాలి. 15 లక్షల మంది 20 లక్షల మంది ఉన్న మా ముదిరాజుల్ని గుర్తించడం లేదు ఏ గవర్నమెంట్ కూడా. దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు రావాల్సిన మా వాటా నామినేటెడ్ కానివ్వండి, పదవులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కావాలండి, ఎమ్మెల్సీలు కావాలండి, మా వాటా మాకు ఇవ్వాలనే ముఖ్యంతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీలు ఏదైనా ఉండేయండి, మా ముదిరాజులంతా ఐక్యంగా ఉండి పోరాటం చేసుకొని బీసీ-డి నుంచి ఏకి అనేది మాకు ముఖ్య ఉద్దేశం ఉందండి. దయచేసి గవర్నమెంట్ వారు మమ్మల్ని బీసీ-డి నుంచి ఏకి మార్చాలని, మమ్మల్ని గుర్తించాలని, ముదిరాజులను గుర్తించాలని ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మా ముదిరాజు ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడతారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటిన్యూ ఇది వారం రోజులైందండి స్టార్ట్ అయ్యి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇది ఒంగోలు నుంచి స్టార్ట్ అయింది. గుంటూరు జిల్లా కంప్లీట్ అయింది, ఒంగోలు కంప్లీట్ అయింది, కృష్ణా జిల్లాలో ఎంటర్ అయ్యాము. ఇది కంటిన్యూగా ఎన్టీఆర్ జిల్లా కంటిన్యూగా ప్రోగ్రాం సాగుతుంది. ప్రతి విలేజ్ ముదిరాజులు ఉండే దగ్గర బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఐక్యతపరిచి పిల్లల చదువుల విషయం అయితేనండి ఎలా ఉండాలో, ఎలా మనం ఎంతో బాగా చరిత్ర కలిగిన జాతి మాది. దాని విషయంలో కొంచెం అందరికీ తెలియజేసి అవేర్నెస్ తీసుకురావాలనేది మా ముదిరాజు మహాసభ ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా మా ముదిరాజులలో చైతన్యం కోసం, మా ముదిరాజుల ఐక్యత కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా నుంచి బిగిన్ చేయడం జరిగింది. ఇది ఈరోజు మా 9వ రోజు కార్యక్రమంగా ఈరోజు మధురానగర్లోని ఈ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మా ముదిరాజుల్లో చైతన్యం కోసం ఈ ముదిరాజు రథాన్ని తిప్పుతూ అవేర్నెస్ కోసం, మా ముదిరాజుల కోసం ఈ ప్రయత్నం అనేది రాష్ట్ర అధ్యక్షులు కొర్నా నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు దుప్పల శివాజీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఎలక్షన్తో సంబంధం లేకుండా రాజకీయ పక్షాలతో కానీ రాజకీయ పార్టీలకి అతీతంగా రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా మా ముదిరాజుల సమస్యలు ఏంటంటే బీసీ-డి నుంచి బీసీ-ఏకి మార్చాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. ఇది ఆల్రెడీ అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని బీసీ-డి నుంచి ఏకి మార్చడం జరిగింది. కానీ మా దురదృష్టం కొద్దీ సోదర బీసీ కులాల్లోని ఒక క్యాస్టు మాకు ఆపోజిట్గా కేసు వేయటం వల్ల ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఆ తర్వాత ఆయన తనయులు జగన్మోహన్ రెడ్డి గారు మా ముదిరాజులకు వారి నాయనగారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముదిరాజులను బీసీ-డి నుంచి ఏకి మార్చాలని చెప్పని మేము ఈ చైతన్య రథయాత్రలో భాగంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇస్రో చేసిన ప్రయోగం విజయవంతం. ఎక్స్పోసాట్ ప్రయోగం విజయవంతంతో చరిత్ర సృష్టించిన భారత్. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. తమ సమస్యలు పరిష్కారం చేయాలంటూ మున్సిపల్ కార్మికుల నిరసన. సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరసనలు విరమించేదే లేదని స్పష్టం. పశ్చిమ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుండి టీడీపీలోకి చేరికలు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంపీ కేశినేని నాని. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.